హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. Next question. A person types 360 words in 4 minutes. How much time does it take type 900 words? So 4 minutes లో తను 360 వర్డ్స్ని టైప్ చేయగలుగుతాడు. సో 900 వర్డ్స్ని టైప్ చేయాలంటే తనకి ఎంత టైం కావాలి? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 900 ఇంటూ 4/360. 0 get cancel. 4 ones are 4 nines are 9 ones are 9 ones are 9 10. So it requires 10 minutes. సో 10 నిమిషాల లోపల తను 900 వర్డ్స్ని టైప్ చేయగలుగుతాడు. ఇది రేషియో క్వశ్చనే, కాకపోతే రేషియో యూజ్ చేయకుండా మనం క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో రేషియో ప్రకారం చేయాలి అంటే దీన్ని 360 is to 4 equal to 900 is to x. 900 is to x. సో ఈ క్వశ్చన్స్ మనం ఏ విధంగా చేస్తామంటే లాస్ట్ 300/6 360/4 equal to 900/x. x equal to 900 into 4/360 అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x equal to 10 వస్తుంది. సో ఈ క్వశ్చన్ మనం రేషియో ద్వారా చేయొచ్చు, లేదా సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో ప్రతి క్వశ్చన్ని మనం ఫార్ములా ప్రకారమే చేయాలంటే ఇబ్బంది కాబట్టి సో ఏ విధంగా యూజ్ అయితే మనం ఆ విధంగా చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే మనకు టైం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ number of boys and girls is 4:3. The ratio of number of boys is 4:3. So 4:3 ratio. If there are 18 girls in classroom, so girls ratio 3 కాబట్టి numbers ఏమైతే మనకి 4x boys అవుతుంది, girls equal to 3x. సో రేషియో నుండి బయటకు వస్తే మనకి 4x and 3x. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ 18 అని చెప్పించాడు. 3x equal to 18, x equal to 6 వస్తుంది. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. టోటల్ నెంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. సో మనకి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్లాస్లో ఎంతమంది ఉన్నారు అండ్ బాయ్స్ ఎంతమంది. గర్ల్స్ 18 మంది కాబట్టి x వాల్యూ 6 కాబట్టి సో బాయ్స్ అంటే 4x. బాయ్స్ అంటే 4x. 4 into 6 equal to 24. 24 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 18 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. సో మనకి టోటల్ క్లాస్లో వచ్చేసి 24 + 18 చేసినా సరే విచ్ మీన్స్ 42. అదర్వైజ్ 3 + 4 7x, బట్ x equal to 6. 7 into 6 equal to 42. సో ఒక్కసారి మనం రేషియో ఏంటో ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం ఏ నెంబర్ అయినా చెప్పగలచ్చు. క్లాస్లో మొత్తం స్ట్రెంత్ కావచ్చు, బాయ్స్ స్ట్రెంత్ కావచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చిన మనం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 782 be divided into 3 parts proportional to 1/2 is to 3, 2/3 is to 3/4. సో దెన్ ఫైండ్ ది ఫస్ట్ పార్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా చేయడానికి ఫస్ట్ కామన్ రేషియో మనకు డిఫరెంట్గా ఇచ్చాడు. లైక్ 1/2 is to 1/2 is to 2/3 is to 3/4. ఇది డైరెక్ట్గా మనకు 1:2 is to 3 ఇస్తే నెంబర్ తీసుకుంటాం. ఫస్ట్ పార్ట్ అడిగాడు కాబట్టి సింపుల్గా చేసేస్తాం. కాకపోతే డైరెక్ట్గా ఇవ్వకుండా డిఫరెంట్ రేషియోస్ ఇచ్చాడు. సో ఇటువంటి వాటికి కూడా మనం ఇంతకుముందు చేసిన విధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 2, 3, 4 2, 3, 4 ఎల్సిఎం 12. 2, 3, 4 LCM equal to 12. సో ఆ 12 తోటి నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయండి. అండ్ 3/4 into 12. సో 2, 6 ఫస్ట్ నెంబర్ 6 is to 4 to 8, సెకండ్ నెంబర్ 8 అండ్ థర్డ్ నెంబర్ ఈస్ 9. సో ఇప్పుడు రేషియో 6:9 8:9. సో మనకి అడుగుతుంది ఫస్ట్ పర్సన్ రేషియో ఎంత 6. సో నెంబర్స్ వచ్చేసరికి మనకి 6x ఒకటి, 8x ఒకటి, 9x ఒకటి. సో అదంతా కూడా అవసరం లేదు మనకి. ఫస్ట్ పర్సన్ అడిగారు కాబట్టి ఫస్ట్ పర్సన్ పైన రాసుకోండి. ఫస్ట్ పర్సన్ ఎంత 6 అండ్ మొత్తం టోటల్ వచ్చేసి 6 + 8 + 9. 6 + 8 + 9 అంటే 6 + 8 14, 14 + 9 23 అండ్ టోటల్ నెంబర్ ఎంత ఇచ్చాడు మనకి 782 rupees. 782
23 1s 23 3s 69 9 మిగులుతుంది 92 23 4s సో 6 into 34 6 into 34 అంటే 36 180 34 into 6 6 4 is 24 6 is 18 plus 2 204 సో ఫస్ట్ పర్సన్కి మనం ఇచ్చే అమౌంట్ ఎంత 204 రూపీస్ సో ఇటువంటి క్వశ్చన్స్లో కాంపౌండ్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీ వన్ తీసుకుంటాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ two numbers are respectively 20%, 30, 50% more than the third number. So find the ratio of two numbers. So first number x అనుకుందాం, సెకండ్ నెంబర్ y అనుకుందాం, థర్డ్ పర్సన్ z తోటి కంపేర్ చేస్తున్నారు. z మనకి ఇవ్వలేదు, దాన్ని మనం 100 అనుకుందాం. సో మనం దాన్ని 100 అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ 20% మోర్ దెన్ ది థర్డ్ నెంబర్. 20% మోర్ దెన్ అంటే 100లో 20%, 100లో 20% plus 20% అంటే 100లో 20% 20, 100 plus 20 first number is 120 and second number is 50% more than 100లో 50% 50 plus 100 150. సో ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి x is to y equal to 120 is to 150. సో వీటి రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే 3 4s 3 5s 4:5. సో మనం ఇక్కడ మనం 20% 50% అనగానే 20:50 రేషియో చేస్తే మనకి 2:5 వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో థర్డ్ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు థర్డ్ నెంబర్ 100 అనుకుందాం. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 120 అవుతుంది, సెకండ్ నెంబర్ వచ్చేసి 150 అవుతుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ 120:150. సో 0 గెట్ క్యాన్సల్, 3 4s 12 and 3 5s 50. సో రిక్వైర్డ్ రేషియో ఇస్ 4:3. ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ డిఫరెంట్ ఎగ్జామ్లో కానీ అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ A and B are in the ratio 3:5 and that of B and C is 3:5 and the sum of their ages is 147, find the how old is B. సో ఇది కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు, కాంపౌండ్ రేషియో క్వశ్చన్. మనం ఫస్ట్ చేసాం కాంపౌండ్ రేషియో A is to B equal to 3:5 and B is to C equal to and also 3:5. B is to 3 also is 3:5. సో సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ దర్ ఏజెస్ 147 అని చెప్పి మెన్షన్ చేశాడు, 147 మెన్షన్ చేశాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే మనకి కాంపౌండ్ రేషియో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ రేషియో ఏ విధంగా వస్తుంది, సో రెండింటిని ఈక్వల్ చేయాలి, విచ్ మీన్స్ A is to B is to C కాంపౌండ్ రేషియో కనుక్కోవాలి. A is to B is to C అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ టర్మ్ 5, సెకండ్ దాంట్లో ఫస్ట్ టర్మ్ 3. సో ఈ రెండు టాలీలో కాబట్టి ఈ మొత్తాన్ని 3 తోటి, విచ్ మీన్స్ 3 తోటి, ఈ మొత్తాన్ని 5 తోటి. సో 3 into 3 9 is to 3 into 5 15. ఓకే, సో 5 into 3 15. ఓకే, 5 into 5 25. ఇప్పుడు కాంపౌండ్ రేషియో మనకి ఏమొచ్చింది 9:15:25 అండ్ సమ్ ఆఫ్ దర్ ఏజెస్ అని ఇచ్చాడు కాబట్టి సో సమ్ ఆఫ్ దర్ ఏజెస్ అంటే 9x plus 15x plus 25x equal to 147. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ ఓల్డ్ ఇస్ B. B అంటే మిడిల్ వన్ కాబట్టి 15/9 plus 15 plus 25, 9 plus 15 24, 24 plus 29 25 49 into టోటల్ నెంబర్ వచ్చేసి 147. 49 1s 49 3s 3 into 15 45. సో B ఏజ్ వచ్చేసి 45 years అండ్ ఏ ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు, సింగల్ ఐటమ్ 3 వచ్చింది కాబట్టి 3 into 25 75 into 3 27. మనం ఆల్రెడీ B కనుక్కున్నాం 45. సో ఇలా ముగ్గురు యాడ్ చేస్తే మళ్ళీ మనకి 147 వస్తుంది. సో మనం ఈ విధంగా కూడా క్వశ్చన్ కరెక్ట్ చేస్తామా రాంగ్ చేస్తామని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, అనవసరంగా మనం వాటిని కాంప్లికేట్ చేయకూడదు. వాట్ ఈస్ ద రేషియో, దోస్ టర్మ్స్ డిఫర్ బై 40 అండ్ మెజర్ విచ్ ఈస్ 2/7. సో మనకి ఫస్ట్ నెంబర్ ఎందుకు తెలియదు కాబట్టి నెంబర్ని మనం x అనుకుందాం. సో డిఫర్ అంటే సెకండ్ నెంబర్ x plus 40, ఫస్ట్ నెంబర్ x, సెకండ్ నెంబర్ x plus 40, రేషియో 2/7 ఇచ్చాడు. సో x plus 40 equal to 2/7. x plus 40 equal to 2/7. Cross multiplication 7 into x 7x, 2 into x 2x, 2 into 40 80, 2 into 40 80. Now 7x minus 2x 5x equal to 40, x equal to 40/8, 40/5 8. x వాల్యూ 8 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ x అంటే 8, సెకండ్ నెంబర్
40 plus x, which means 8 and 48. So 8 and 48 ratio, 8 is to 48. 8 ones are 8 6 are. So ratio is 1:6. సో ఈ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం అర్థం చేసుకుంటే. సో అక్కడ క్వశ్చన్లో మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దాన్ని ఎక్స్ అనుకుంటాం. సెకండ్ నెంబర్ x + 40 అవుతుంది. సో వాటి రేషియో ఇచ్చాడు x/x + 40 = 2/7. క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మనకి x వాల్యూ వస్తుంది. సో x సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఇస్ 8 అండ్ సెకండ్ నెంబర్ ఇస్ 48. సో ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ రేషియో 1:6. 1:6. సో